చూసారు కదా, ఇది ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. మనం ఫ్రీగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి హైప్ ద్వారా సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉన్నా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో gemini.google.com, ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్. ఇందులో మనం ఫ్రీగా చాలా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనం చేయాల్సిందల్లా మన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వాలి. రైట్ సైడ్ పైన సైన్ ఇన్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. మనకి ఈ వెబ్సైట్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. మనం ఇమేజెస్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నాము అంటే ఇక్కడ ఫాస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇంకా అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో థింకింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏ ఇమేజ్ అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ చాలా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేయడమే కాదు, ఒక ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి 1920 1080 సైజెస్లో సెట్ చేసుకున్నా. ఈ సైజెస్ వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి. ఇలా నేను ఎందుకు సెట్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో మనకి ఇమేజ్ కానీ వీడియో కానీ క్రియేట్ అవుద్ది. మీకు ఒకేలా పోర్ట్రేట్ లో కావాలనుకోండి, ఇక్కడ ఉన్న ఇమేజెస్ పోర్ట్రేట్ లో సెట్ చేసుకోండి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఏ సైజెస్ ఇమేజెస్ తీసుకుంటారో అదే సైజులో మనకి వీడియోస్ క్రియేట్ అవుతాయి, అలాగే ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. నాకైతే 1920 1080 లో కావాలి, దాని తగ్గట్టుగా సెట్ చేసుకున్నాను. ఇందులో ఇక్కడ బాలకృష్ణ ఇమేజ్ ఉంది, అఖండ 2 కి సంబంధించింది ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. నాకు ఇమేజ్ వచ్చింది కదా, నెక్స్ట్ ఈ ఇమేజ్ మనకి ఏమవ్వాలి అన్నది ఒక ప్రాంప్ట్ రూపంలో ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకున్నా. నేను ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ రెండు వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు సింపుల్గా ఆ ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లోకి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఫస్ట్ నేను ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేస్తున్నా. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే విత్ ఇన్ మినిట్ లోపే నాకు ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఇమేజ్ డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగా నేను మొత్తం 3 ఇమేజెస్ మీద చేద్దాం అనుకుంటున్నా. ఒక ఇమేజ్ క్రియేట్ అయింది కదా, నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని ఇక్కడ ఉన్న ఇమేజెస్ లో మీకు నచ్చిన ఇమేజ్ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎన్టీఆర్ ఇమేజ్ ఉంది, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇందాక ఆల్రెడీ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం కదా, అదే ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అంటున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే మనకు ప్రాంప్ట్ కు తగ్గట్టుగా ఇమేజ్ చేంజ్ అయిపోయింది. ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా, అప్లోడ్ ఫైల్స్. నెక్స్ట్ ఇక్కడ రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR కి సంబంధించిన ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఓపెన్ చేసి ఆల్రెడీ ప్రాంప్ట్ కాపీ చేసాం కదా, ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్. ఇక్కడ నాకు ఇది కూడా ఇమేజ్ కింద వచ్చింది, డౌన్లోడ్. మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ ఇమేజెస్ని యానిమేషన్ వీడియోస్ కింద మారుద్దాం, అది కూడా ఫ్రీగా. దీనికోసం గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రీ వెబ్సైట్లోకి వెళ్తున్నా. వెబ్సైట్ వచ్చేటప్పటికి labs.google.flow అని సెర్చ్ చేయండి. మనకి ఫస్టే వెబ్సైట్ కనబడుద్ది, ఇక్కడ క్లిక్ చేయడం వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కింద మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనబడతాయి. మీరు ఫ్రెష్ గా ఒక న్యూ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ యూస్ చేసే ముందు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అలాగే ఈ వెబ్సైట్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వెబ్సైట్ లో కూడా మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అవ్వడం ఇక్కడ 100 క్రెడిట్స్ వస్తాయి. ఈ 100 క్రెడిట్స్ 1 మంత్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఒక వీడియో జనరేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ మైనస్ అవుతారు.
అంటే మీరు 1 మంత్‌కి 5 వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. లేదు నేనొక 30 వీడియోస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడెలా అంటే సింపుల్‌గా మీరు 5 వీడియోస్ క్రియేట్ చేయడం ఇక్కడ ఉన్న 100 క్రెడిట్స్ అయిపోతాయి కదా! మీ జీమెయిల్ ఐడీ నుంచి సైన్ ఔట్ అయిపోయి నెక్స్ట్ అలాగే గూగుల్‌లోంచి గూడా మనం సైన్ ఔట్ అయిపోవాలి. మళ్ళీ ఇదే వెబ్‌సైట్‌లోకొచ్చి మీ దగ్గరున్న ఇంకో జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యారనుకోండి, మళ్ళీ 100 క్రెడిట్స్ ఒస్తాయి. ఇలాగా మీ దగ్గర ఒక 10 జీమెయిల్ ఐడీస్ ఉంటే 1000 క్రెడిట్స్ 1 మంత్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎవ్రీ మంత్ 100 క్రెడిట్స్ చొప్పున యాడ్ అవుతూనే ఉంటాయి. మరి మీకేంటి ఇక్కడ 200 క్రెడిట్స్ ఉన్నాయి అంటే, నేను 3 మంత్స్ నుంచి 20 క్రెడిట్సే యూజ్ చేశాను. మిగతా బ్యాలెన్స్ మొత్తం కలిపి 280 క్రెడిట్స్ చూపెడుతుంది. ఈ వెబ్‌సైట్ గురించి తెలుసుకున్నారు గదా! నెక్స్ట్ కింద సెట్టింగ్స్ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోండి. ఇక్కడ టెస్ట్ వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయంగానే ఇక్కడ ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం మెయిన్‌గా యూజ్ చేసేయి ఫస్ట్‌దొచ్చేటప్పటికి మీ దగ్గర ఎటువంటి రిఫరెన్స్ ఇమేజెస్ లేకుండా జస్ట్ ప్రాంప్ట్ ఉందనుకోండి, మీరు వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్ అన్నారు అంటే మనకి వీడియో క్రియేట్ అయిపోద్ది. అలా కాదు నేను తీసుకున్న ఇమేజ్‌లో ఉన్న క్యారెక్టరే నాకు యానిమేషన్ అవుతూ కావాలి అంటే మనం ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం మనకి ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. వీటి గురించి తర్వాత చెప్తా. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసైనా వెళ్ళొచ్చు. లేదంటే చివర సెట్టింగ్స్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసినా అదే సెట్టింగ్స్ లోకి వెళ్తారు. ఫస్ట్‌ది వచ్చేటప్పటికి యాస్పెక్ట్ రేషియో. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది క్లిక్ చేశారనుకోండి ఇందులో మనకి ల్యాండ్‌స్కేప్, పోర్ట్రైట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నారు గదా! ఈ ఇమేజ్ సైజెస్ వచ్చేటప్పటికి 1920, 1080 అంటే ల్యాండ్‌స్కేప్. ఇక్కడ మనం పోర్ట్రైట్ కాదు ల్యాండ్‌స్కేప్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా! ఆ సైజ్ వచ్చేటప్పటికి 9:16 మీరు ఒకేళ ఇమేజెస్ ఆ సైజులో డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ పోర్ట్రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ల్యాండ్‌స్కేప్‌లో క్రియేట్ చేశాను కాబట్టి ల్యాండ్‌స్కేప్ పెట్టుకున్నా. నెక్స్ట్ అవుట్‌పుట్స్ పర్ ప్రాంప్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీరు వీడియో జనరేట్ చేస్తే మీకు ఒక్క వీడియో జనరేట్ అవుద్ది. నాకు ఇలా కాదు 2 వీడియోస్ జనరేట్ అవ్వాలి అంటే 2 పెట్టుకోవచ్చు. ఇలాగా మనం 4 దాకా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ఇమేజెస్ అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేశారనుకోండి మీకు ఎట్ ఏ టైమ్ 4 వీడియోస్ జనరేట్ అయిపోతాయి. కానీ మైనస్ ఏంటంటే 80 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. వీడియోకి 20 క్రెడిట్స్ కదా! నాకైతే ఒక్క వీడియోనే జనరేట్ అవ్వాలి. ఇక్కడ 1 సెలెక్ట్ చేసుకున్నా. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మోడల్ దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఓల్డ్ వెర్షన్స్ అలాగే ఆడియో ఉండదు. ఈ 2 ఆప్షన్స్ నేనైతే యూస్ చేయను. పైన ఆప్షన్ వచ్చేటప్పటికి వియో 3.1 ఫాస్ట్ మనం రెగ్యులర్ గా యూస్ చేసేది. ఇలా కాకుండా మీరు వియో 3.1 క్వాలిటీ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసాం అనుకోండి మనకి వీడియో మంచి క్వాలిటీ వచ్చుద్ది. కానీ మైనస్ ఏంటంటే 100 క్రెడిట్స్ మైనస్ అవుతారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మీరు ఒక్క జీమెయిల్ ఐడీకి ఒక్క వీడియోనే క్రియేట్ చేయగలరు. నాకైతే 5 వీడియోస్ వరకైనా కావాలి. దానికోసం ఎప్పుడు యూజ్ చేసే ఆప్షన్ వియో 3.1 ఫాస్ట్ పెట్టుకుంటున్నా. ఇది పెట్టుకోవడం వల్ల మన వీడియో క్వాలిటీ తగ్గుద్ది గానీ మనం 5 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి సెట్టింగ్స్ ఇంతే. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసాం కదా అందులో ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ బాలకృష్ణ ఇమేజ్ అప్లోడ్ చేసి ఇక్కడ మీరు ఒకేలా పోర్ట్రైట్లో మార్చుకోవాలి అన్నా పోర్ట్రైట్లో మార్చుకోవచ్చు. పోర్ట్రైట్ అన్నారనుకోండి పోర్ట్రైట్లోకి మారిపోద్ది. పైన కింద బ్లాక్ స్క్రీన్ వచ్చుద్ది. నాకైతే ల్యాండ్స్కేప్లోనే కావాలి ల్యాండ్స్కేప్ పెట్టా. నెక్స్ట్ మనకి క్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ఇమేజ్‌కి పైన గానీ, కింద గానీ, లెఫ్ట్ గానీ, రైట్ సైడ్ గానీ బ్లాక్ కలర్ కనబడుతుందనుకోండి క్రాప్ చేసి ఆ బ్లాక్ కలర్ కనబడకుండా సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం పొజిషన్స్ కూడా మార్చొచ్చు. నాకైతే ఇలా సరిపోద్ది. క్రాప్ అండ్ సేవ్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ ప్రివ్యూ వచ్చిన తర్వాతే మనం యానిమేషన్ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నాకు ఇమేజ్ ప్రివ్యూ వచ్చింది. ఇక్కడ నాకు యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది కదా ఈ ప్రాంప్ట్ కాపీ చేసా. నెక్స్ట్ ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో
క్రియేట్ అయిపోద్ది. మనకి ఇక్కడ పర్సంటేజ్ ద్వారా చూపెడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు, అయినా మీకోసం స్పీడ్గా పెడుతున్నా. వీడియో క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఒరిజినల్ సైజ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. నాకు వీడియో డౌన్లోడ్ అయింది, ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఆల్రెడీ ఇంకో 2 ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజెస్ మీద కూడా చూద్దాం. ఎన్టీఆర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్, నెక్స్ట్ క్రాప్ అండ్ సేవ్, ప్రివ్యూ వచ్చింది, ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ ఒరిజినల్ సైజ్. సో ఫైనల్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేస్తున్నా. క్రాప్ అండ్ సేవ్, యానిమేషన్ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.